హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఏంటి బెల్లం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఒక హెల్తీ రెసిపీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో, ఫస్ట్ అయితే మనమైతే ఆయిల్ ఏసుకోవాలి. సారీ ఘీ ఏసుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అది. తాజేసేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకుంటే చాలా బావుంటుంది. డ్రై రోస్ట్ అయినా లేదంటే మనం ఘీ ఏసుకొని చేసినా బావుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా రవ్వను వేయించుకోవాలి. నేను రవ్వనా, ఇడ్లీ పిండా కన్‌ఫ్యూజ్ అయిపోయింది నాకు. సో, నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఒక టెక్నిక్ అయితే నేర్చేసుకున్నాను. సో, మొత్తానికి ఏ రెసిపీ చెప్పలేదు కదా! కేసరి బాత్ అనమాట. సో, అది హెల్తీగా ట్రై చేద్దాం అనుకున్నా. సో, ఫస్ట్ అయితే వాటర్‌లో ఉప్మా రవ్వ ఏస్తే అది లోపల కరగదంట. ఇలానే ముద్దలాగా వస్తదంట. బట్ ఇడ్లీ రవ్వ కరిగిపోతదంట. సో, అప్పుడు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత చేస్తున్నా. పాలు పోసుకున్నా. దాని తర్వాత ఇంకా అందులో అన్నీ ఆహ్ ఫుడ్ కలర్, బెల్లం పౌడర్ అయితే మళ్ళొకసారి కరిగిస్తున్నా. గట్టిగా అయిపోయిందనమాట ఫస్ట్ కరిగిచ్చి పెట్టుకుంటే. సో, అందుకే మళ్ళీ కరిగిచ్చిన తర్వాత రవ్వ కూడా వేసేసిన తర్వాత ఈ బెల్లం వాటర్ అయితే వేసేస్తున్నాను అందులో. చూస్తున్నారు గదా! అలా వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక్కసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను. కొంచెం లూజ్ అయిపోయిందనమాట. అది బెల్లం వాటర్ వేయంగానే చాలా ఎక్కువ వాటర్ పోసేసాను. బికాజ్ ఒక్కసారి అలానే వాటర్ పోయలేదు. చాలా చెండాలంగా అయిపోయింది కేసరిబాత్ అందుకు. అండ్ నెక్స్ట్ నెయ్యేసుకొని దాని మీద నుంచి మంచిగా కాజు సర్వ్ చేసుకొని ఇంకా వేడి వేడిగా మనం ఎంజాయ్ చేయడమే. నేనదే షుగర్ ఫ్రీ కాబట్టి మంచిగా అందరూ తినేయొచ్చు అని నేనైతే ఈ రెసిపీ అయితే మీతోని షేర్ చేసుకున్నాను. చూస్తున్నారు గదా! ఈ మిడిల్ ప్రాసెస్ అయితే నాకు లాస్ట్‌కి అయితే యాడ్ అయిపోయింది. సో, మీరేమనుకోకుండా ఇదైతే చూసేయండి. సో, చూస్తున్నారు గదా! ఫుడ్ కలర్ కలిపిన తర్వాత నేనైతే ఇక రవ్వ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అది కొంచెం గట్టిగా అయిపోయింది చూస్తున్నారు గదా! మీరు అందుకే వాటర్ కొన్ని ఎక్కువనే తీసుకోండి. తక్కువ మాత్రం తీసుకోవద్దు. నో ప్రాబ్లమ్ వాటర్ ఎక్కువ తీసుకున్నా. సో, నెక్స్ట్ కాజు వచ్చేసింది మనం చేసుకున్నాం కదా! అది కలిపేసుకున్నాను. అంతే కేసరి బాత్ రెడీ.